ఈరోజు హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఈరోజు విజయాల బాట పట్టడానికి హైదరాబాద్కు చక్కని అవకాశం. ఎందుకంటే సొంత అభిమానుల మధ్య, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మధ్యలో ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటన్స్ మీద జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అనేది భారీ విజయం సాధిస్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎస్ఆర్హెచ్ భారీ విజయం సాధించడం ఖాయం. పొరపాటున ఫస్ట్ బ్యాటింగ్ పడిందంటే మాత్రం 250 రన్స్ చేజ్ చేయడం కొట్టడం కూడా ఖాయం. పొరపాటున మనలో చేజ్ చేసి వాళ్ళు ఎంత 200+ కొట్ట కూడా దాన్ని చేజ్ చేయడం ఖాయం. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. కన్ఫర్మ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మన హోమ్ గ్రౌండ్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు సన్ రైజర్స్ కోసమే ఈ వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే సన్ రైజర్స్ టీము టోర్నమెంట్ స్టార్టింగ్ కంటే ముందు హాట్ ఫేవరెట్గా ఉంది. అదేవిధంగా ఫస్ట్ మ్యాచ్ 286 రన్స్ కొట్టాక ఇంకా హాట్ ఫేవరెట్గా ఉంది. కానీ సెకండ్ మ్యాచ్ ఓడిపోయింది లక్నోతో హోమ్ గ్రౌండ్లో. థర్డ్ మ్యాచ్ ఢిల్లీ మీద ఓడిపోయింది వైజాగ్లో. అదేవిధంగా థర్డ్ మ్యాచ్ వచ్చేసి తర్వాత ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్తో ఓడిపోయింది కోల్కతాలో. అంటే ఫస్ట్ మ్యాచ్ గెలిచినాము, సెకండ్ మ్యాచ్ ఓడిపోయినాము, థర్డ్ మ్యాచ్ ఓడిపోయినాము, ఫోర్త్ మ్యాచ్ ఓడిపోయినాము. ఈ 3 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత హ్యాట్రిక్ ఓటములు పొందిన తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ప్రతి ఒక్కరు చేసే కామెంట్, హైదరాబాద్ టీంకి ఈసారి సత్తా లేదు. చాలా సోషల్ మీడియాలో కానీ చాలా పోస్టులు చూస్తున్నాము. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎవరైతే సన్ రైజర్స్ టీంని పొగినారో ఎస్ఆర్ఎస్ టీంని వాళ్ళందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరే సత్తా ఉందా లేదా, అదేవిధంగా కప్పు కొట్టే సత్తా ఉందా లేదా, హ్యాట్రిక్ ఓటమికి ఇక టోర్నమెంట్లో మన ఎస్ఆర్హెచ్ పని అయిపోయినట్టేనా, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ లెవెన్ ఏం చేస్తే మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు, ఓటమి నుంచి గట్టకొచ్చు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ముందుగా ఈ వీడియో చేయకంటే ముందు ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్స్ చేరే కెపాసిటీ ఉంది, సత్తా ఉంది 100%. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అసలు ఆ బ్యాటింగ్ చూసి ఎవరైనా భయపడాల్సిందే. ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను, ఎవరికైనా కూడా ఎంత పెద్ద టీంకైనా ఏదైనా కూడా కొన్నిసార్లు టైం బాలినప్పుడు ఓడిపోక తప్పదు, విఫలం కాక తప్పదు. హ్యాట్రిక్ కూటమిలో వచ్చినంత మాత్రాన మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం విజయం వైపు మళ్ళీ కెపాసిటీ మనకుంది, మన టీంకి ఉంది, ఆ సత్తా మనకుంది. ఎందుకంటే మన టీం ఓడిపోవడానికి కారణం కూడా మెయిన్గా ప్రతి ఒక్కరు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి బాల్ హిట్టింగ్ చేయడానికి పోతున్నారు. బౌలింగ్ ట్రాక్ పైన కూడా హిట్టింగ్ చేయడానికి పోతున్నారు. మనం నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా సిచ్యువేషన్ బాల్ హిట్టింగ్ చేయడానికి పోతున్నారు, పోయి వికెట్లు పారేసుకుంటున్నారు. కొంచెం ఆటలో నిర్లక్ష్యమైన ధోరణి ప్రదర్శిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎట్లుందో ఎస్ఆర్హెచ్ ఫ్రీగా ఆడితే మనల్ని ఆపే కెపాసిటీ ఎవరికి లేదు, ఏ టీంకి లేదు. ఈరోజు గుజరాత్ టీంకి మాత్రము చుక్కలే. అట్లీట్లుంటుంది గుజరాత్ టీంకి మాత్రం చుక్కలు చూపించడం ఖాయం. ఈరోజు హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఈరోజు విజయాల బాట పట్టడానికి హైదరాబాద్కు చక్కని అవకాశం. ఎందుకంటే సొంత అభిమానుల మధ్య, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మధ్యలో ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటన్స్ మీద జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అనేది భారీ విజయం సాధిస్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎస్ఆర్హెచ్ భారీ విజయం సాధించడం ఖాయం. పొరపాటున ఫస్ట్ బ్యాటింగ్ పడిందంటే మాత్రం 250 రన్స్ చేజ్ చేయడం కొట్టడం కూడా ఖాయం. పొరపాటున మనలో చేజ్ చేసి వాళ్ళు ఎంత 200+ కొట్ట కూడా దాన్ని చేజ్ చేయడం ఖాయం. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. కన్ఫర్మ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఈసారి తగ్గేది లేదు కదా, అస్సలు తగ్గేదిలే. ఈరోజు గుజరాత్ టైటన్స్ మాత్రం చుక్కలు చూపించడం ఖాయం. ఇలా ఎస్ఆర్హెచ్ గుజరాత్కి చుక్కలు చూపించాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్లేయింగ్ లెవెల్లో టీంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అదేంటనేది కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు. ముందుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్స్, నెక్స్ట్ 1 డౌన్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత హెన్రిచ్ క్లాసిను, తర్వాత కమిందు మెండిస్, అనికేత్ వర్మ. ఇంకా వీళ్ళకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. టాప్ 7 కంప్లీట్ పవర్ఫుల్ హిట్టర్స్ అందరూ, ఇంక్లూడ్ కామిందు మెండిస్ కూడా. అసలు ఒకరిద్దరు నిలబడినా కూడా అవతల వైపు ఎటువంటి బౌలర్స్ ఉన్నా కూడా చుక్కలు చూపించడం ఖాయం. కానీ పొరపాటు మీరు అనొచ్చు, మరి అట్లాంటప్పుడు 3 మ్యాచ్లు ఎందుకు ఓడిపోయినారో చెప్పినా కదా, ఇందాక టైం బాగాలేదు, కొన్ని నిర్లక్ష్యమైన షాట్లు, నీకు సిచ్యువేషన్ నెగిటివ్ ఉన్నప్పుడు కూడా షాట్లు ఆడడానికి పోయి అవుట్ కావడం, అదనమాట. అంతేగాని ఒక్కసారి కుదురుకున్నారంటే ఈ టీంని ఎవరైనా ఆపగలరా, ఈ బ్యాటింగ్ని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. కాబట్టి ఆల్రెడీ మన టీమ్స్ ఎస్ఆర్హెచ్కి టీం హెడ్ కోచ్గా డానియల్ వెటోరీ ది లెజెండ్ ఉన్నాడు, ముత్తై మురళీధరన్ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు, మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా జేమ్స్ ఫ్రాంక్లిన్ కూడా ఉన్నాడు, ఫీల్డింగ్ కోచ్, మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి అన్ని అనలైజ్ చేసింటారు. ఇప్పుడు ఓటమికి గల కారణాలు కూడా వెతుకుంటారు, ఎందుకు ఓడిపోయినామని చెప్పి అనలైజ్ చేసింటారు వాళ్ళు. ఆ తప్పులు ఈరోజు పునరావృతం కాకుండా కూడా చేస్తారు. కాబట్టి బ్యాట్స్మెన్ గురించి ఇబ్బంది లేదు. పోయిన మ్యాచ్ 3 మ్యాచెస్ విఫలం అయ్యొచ్చు, కానీ ఈరోజు ఖచ్చితంగా ఎవరో ఒక చిల్లరేగా అవకాశం ఉంది. చేయాల్సింది ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షర్ పటేల్ రూపంలో ముగ్గురు మంచి బౌలర్లే, కానీ దారుణంగా పరుగులు ఇస్తున్నారు. ఇది కొంచెం టీం కోచింగ్ బృందం కూడా ఫోకస్ చేయాల్సిన విషయం. ఎందుకంటే దారుణంగా పరుగులు ఇస్తున్నారు మంచి బౌలర్ ముగ్గురు కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఫామ్లోకి రావాలని కోరుకుందాము. అదేవిధంగా స్పిన్ విభాగంలో వచ్చేసి ఫస్ట్లో ఆడమ్ జంపా ఉండేవాడు, ఇప్పుడు కామిందు మెండిస్ వచ్చినాడు. కానీ పోయిన మ్యాచ్లో 1 ఓవర్ మాత్రం బౌలింగ్ ఇచ్చిన మంచి బౌలర్, 4 ఓవర్స్ కంప్లీట్ చేయగల కెపాసిటీ ఉన్న బౌలర్. దయచేసి వాళ్ళకు కూడా టీం కోచింగ్ బృందం వాళ్ళకు కూడా బౌలింగ్ ఇవ్వడంపై, కామిందు మెండిస్ బౌలింగ్ ఇవ్వడంపై దృష్టి పెడితే బాగుంటుంది. మంచి స్పిన్నరు. అదేవిధంగా జీషన్ అన్సారీ మంచిగా
ఫస్ట్ 2 మ్యాచెస్ అవకాశం ఇవ్వలేదు కానీ లాస్ట్ 2 మ్యాచెస్ ఇచ్చినాడు, మంచిగా బౌలింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది జైదేవ్ ఉనాద్కత్ ఆర్ రాహుల్ చహర్, వీళ్ళిద్దరిలో ఒక కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే సిమర్జిత్ సింగ్ అనేది ఫస్ట్ మ్యాచ్లో మాత్రం 2 వికెట్లు తీసిన తర్వాత దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. కాబట్టి సిమర్జిత్ సింగ్ని దయచేసి ఈరోజు టీంలో పిలుచుకోకూడదు, ఆడకూడదు. ఆయన ప్లేస్లో రాహుల్ చహర్ చాలా అంటే చాలా మంచి బౌలరు. అదేవిధంగా జైదేవ్ ఉనాద్కత్ కూడా మంచి బౌలర్. జైదేవ్ ఉనాద్కత్ కూడా మంచి బౌలర్, వికెట్లు తీస్తారు కానీ రన్స్ అయితే కొడతారు అయింది. కాబట్టి రాహుల్ చహర్ అయితే చాలా మంచి స్పిన్నర్. ఖచ్చితంగా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి రాహుల్ చహర్కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇస్తారా లేదని కూడా చూద్దాము. అదేవిధంగా బ్యాటింగ్ విభాగంలో కూడా అభినవ్ మనోహర్, అదర్ టైడే, సచిన్ బేబీ లాంటి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అభినవ్ మనోహర్ ఫస్ట్ 3 మ్యాచెస్ విఫలమైనాడు కానీ లాస్ట్ మ్యాచ్లో తీసేసినారు. కానీ మంచి ప్లేయరు, నమ్మదగ్గ ప్లేయరు. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా బౌలింగ్ మాత్రం మనకి చాలా వీక్ ఉంది. బ్యాటింగ్ అయితే మాత్రం ఏదో ఒక రాగా ఖచ్చితంగా గాడిని పడతారు, కానీ బౌలింగ్కి కొంచెం వీక్ ఉంది. ప్లేయర్స్ మంచి ప్లేయర్సే, బౌలర్స్ మంచి ప్లేయర్స్, బౌలర్స్ వచ్చేసి మంచి ప్లేయర్సే. మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, రవీంద్ర మెండిస్, ఆడమ్ జంపా మంచి బౌలర్సే. వియాన్ ముల్డర్ కూడా మంచి ఆల్రౌండరే. కానీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాత్రం ఎస్ఆర్హెచ్ విజయాన్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా గెలుస్తుంది. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఈరోజు ఫైర్ ఈరోజు ఎస్ఆర్హెచ్ వైల్డ్ ఫైర్.